ఏపీ రాజకీయాల్లో మరోసారి నీటి ప్రాజెక్టులపై మాటల తూటాలు పేలుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీలో అధికార విపక్షాల మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పంచాయతీ మళ్లీ మొదలైంది. కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సాక్షిగా వైసీపీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం చేపట్టింది. ఈ పోరాటం కేవలం ఆరంభం మాత్రమేని, సీమ ప్రయోజనాల కోసం మెడలు వంచైనా సరే ప్రాజెక్టును సాధించుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ సీఎం రేవంత్ తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పట్లో అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు ఏదైతే 800 అడుగుల్లో మొదలు పెడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నోరెత్తల. ఆ రోజేమో ఓటుకు నోటు కేసు భయం, ఈ రోజేమో తన శిష్యుడు అక్కడ ఉన్నాడు, శిష్యుడో ఇంకో రకమైన రిలేషను లేక ఇంకా లోపాయికారి ఏమేమి ఉన్నాయి వాళ్ళ మధ్య తెలియదు, లేదా హైదరాబాద్లో ఈయనకున్న ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేదా ఇంకా ఎలాంటి కారణాలో మనకు తెలియదు. నోటికాడికి వచ్చిన దాన్ని మళ్ళీ తీసి పడేసాడు రెండోసారి. వైసీపీ నేతల ఆరోపణల్ని తప్పుపట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ తో చాలా ప్రయోజనాలున్నాయంటూ వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారని, వారి హయాంలో ఆగిపోయిన ఈ ప్రాజెక్టు విషయంలో టీడీపీని బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. మచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 798 అడుగుల వద్ద నీళ్లు తీసుకువచ్చున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఫలితాలు వస్తాయని ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ముచ్చమర్రి ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది, మన రిజర్వాయర్లు ఉన్నాయి. ఏదైనా మిగులు జలాలుంటే అవన్నీ మన రిజర్వాయర్లో పెట్టుకుంటాం. వీళ్ళు చేసి కనీసం క్లియరెన్స్లు తీసుకోకుండా ఏదైతే ఎన్జీటీ దాన్ని అడ్డం పెట్టి ఆ ప్రాజెక్ట్ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. నిలిచిపోయిన ప్రాజెక్ట్ ని ఈ రోజు వీళ్ళు మనల్ని బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీలోని అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ లో కొనసాగుతుండగా మరోసారి మొదలైన ఈ ప్రాజెక్టు వార్ కూడా రాజకీయ రచ్చకు కారణమవుతోంది.